హాయ్ ఫుడీస్, ఈరోజు నేను మీతో ఒక టేస్టీ సూపర్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. అదే గుత్తి వంకాయ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టేసుకొని అక్కడ 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో ఏదైతే కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, 4 సైడ్స్ కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. లోపల ఏదైనా పురుగు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మంచిగా ఇక్కడ ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే ఏదైనా స్టఫింగ్ మనం పెడతాం కదా, అది బ్రింజాల్ స్టఫింగ్ పెట్టినప్పుడు అది మంచిగా ఫ్రై అవ్వదు. అదే ఫస్టే ఫ్రై చేసేసుకుంటే బ్రింజాల్ని మంచిగా గుత్తి వంకాయ కర్రీ అనేది పచ్చి పచ్చిగా ఉండదు. సో ఫస్టే అందుకోసమే ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత ఇంకో కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక 2 నుంచి 3 ఉల్లిపాయలు ఉంటాయి కదా, సన్నగా తరిగిన యాడ్ చేసుకున్నాను. ఒక టమాటా యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఇలా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఏదైతే ఆనియన్స్ని టమాటోస్ని బాగా ఫ్రై అనించిన తర్వాత నేను 1 స్పూన్ దాకా గ్రౌండ్నట్స్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఏదైతే కొబ్బరి ఉంటుంది కదా, ఎండిపోయిన కొబ్బరి. తర్వాత 1 స్పూన్ కరివేపాకు అనమాట. సో 1 రబ్బైనా 2 రబ్బలైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రౌండ్నట్ అంటే తెలుగులో గుర్తు రావట్లేదు అనమాట. సో ఇట్స్ ఓకే. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఉల్లిపాయలు టమాటో అవన్నిటిని ఇలా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం మిక్సీ అనేది చల్లారిన తర్వాత మంచిగా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేడి మీద యాడ్ చేస్తే మిక్సీ అనేది పాడైపోతుంది. సో కొంచెం చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్ అనమాట. సో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుని ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే కొంచెం లైట్గా పచ్చి పచ్చిగా ఉంటుంది. ఏదైతే ఫుల్గా ఫ్రై చేసింది మనం తేలేదు, లైట్గా పచ్చిగా ఉండేదాన్ని. సో అందులో కొంచెం ఏదైతే మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రింజాల్ని, వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి ఒక మీకు నచ్చినంత ఉప్పు అనమాట, అంటే మీ రుచికి అకార్డింగ్. తర్వాత 1 స్పూన్ కారం, తర్వాత ఒక చిటికెడు ఉప్పు, తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. సో ఇదనమాట. సో రెసిపీ వచ్చేసి సో చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో ఇది అంతే కొంచెం ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ కుక్ అయ్యే ఉన్నాయి కాబట్టి, సో అంత టైం ఏం పట్టదు కుక్ అవ్వడానికి. సో ఒకవేళ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఐ హోప్ దట్ యూ లైక్ దిస్ వీడియో. Stay tuned to my channel. See you in next videos, guys. Bye.